విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారి కోరిక తీర్చేందుకు సిద్దమైంది. రైల్వే శాఖ నిర్ణయించుకోవడంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. విశాఖలో జోనల్ కార్యాలయానికి టెండర్లు పిలిచిన వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. జగన్ రెడ్డి పాలనలో అరాచకాలకు దిగడం ఒక వంతు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడం మరో వంతు. అమరావతిని అటకెక్కించేసి పోలవరాన్ని పక్కకు నెట్టేసి హైకోర్టు పేరుతో నాటకమాడేసి వైసీపీ ప్రభుత్వం అందిన కాడికి దోచుకుంది. విశాఖ ఉక్కును కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న రైల్వే జోన్ విషయంలోనూ ఉదాసీన వైఖరినే పాటించింది. జనాన్ని వేధించడం, ఆక్రమణలకు దిగడం మినహా జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఒక్క అదానీ దగ్గరే 1750 కోట్ల రూపాయలు ముడుపులు పుచ్చుకున్నారంటే ఎంత తిన్నారో అర్థం చేసుకోవచ్చు. జనానికి ఏమైనా చేశారా అంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు అని సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే గత సర్కార్ నిర్లక్ష్యం చేసిన అంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఒకటి అని చెప్పొచ్చు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోనూ ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ప్రత్యేక రైల్వే జోన్ లో కదలిక వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ పూర్తిగా నెరవేరలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావడంతో ప్రత్యేక రైల్వే జోన్ పై కూటమి నేతలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే పలు దఫాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురిని కలిశారు. ఈ అంశంపై కూడా చర్చించారు. దీంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే విశాఖలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, 2 సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. జీఎం కార్యాలయం సహా ఇతర పరిపాలనా భవనాలు ఇందులో ఉండనున్నాయి. వైసీపీ హయాంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. కార్యాలయానికి సంబంధించి కూడా అవసరమైన భూములు కేటాయించకపోవడం వల్లే ఈ ప్రక్రియ ఆలస్యమైందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. అయినా ఇటువంటి విమర్శల్ని జగన్ ఏనాడు పట్టించుకోలేదు. దీంతో కార్యాలయ నిర్మాణం ఆలస్యమైంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ప్రత్యేక రైల్వే జోన్ అంశంలో కదలిక వచ్చింది. ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం చినగదిలి మండలం ముడసర్లోవలో 53 ఎకరాల్ని కేటాయించింది. గత ఆగస్టులో ఆ భూమిని రైల్వేకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మ్యుటేషన్ ద్వారా రైల్వే శాఖకు భూమి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదైంది. దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. $149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మించనున్నారు. డిసెంబర్ 27 లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వే శాఖ తెలిపింది. టెండర్లు దక్కించుకున్న వారు 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. మరోవైపు ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ లో ఈవేళ మన ఒక ముందడుగు అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు రైల్వే జోను ఎక్కడుంటే అక్కడ ఉద్యోగాలు రాయడానికి, ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి చాలా భయపడేవారు. ఒరిస్సాలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ మనం వెళ్ళి అక్కడ టెస్టులు రాసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే భయపడేవారు, కొట్టేవారు అక్కడ వాళ్ళు. మీరు మా దగ్గరికి రావడానికి వీల్లేదు, మా ఉద్యోగాలు మీరు అందరూ కూడా లాగేసుకుంటున్నారని చెప్పి భయంతో వెళ్ళేవారు కాదు. అటువంటి అవకాశాన్ని ఈవేళ మన విశాఖపట్నంలోనే జోన్ రావడం వలన బ్రహ్మాండంగా రైల్వే ఉద్యోగాలు కానీ, రైల్వేలో ఉన్న ఇతర కేటగిరీ ఉద్యోగాలు కానీ మనం విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు పొందడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. విశాఖ వాసులకి చాలా ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లగా కళ నెరవేరేటువంటి పరిస్థితి. అలాంటి రైల్వే జోన్ కనుక ఇక్కడ వచ్చేటట్టయితే ఉపాధి అవకాశాలు కాకుండా ప్రాంత అభివృద్ధి, అలాగే విశాఖ రైల్వే జోన్ కేంద్రంగా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ నెరవేరుస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ గారు ఎవరైతే ప్రధానమంత్రిగా ఉండి వాళ్ళ త్రికరణ సుత్తో రైల్వే జోన్ శ్రీకారం చుట్టాలని చెప్పి రేపు 29వ తారీఖున ప్రధానమంత్రి గారు విశాఖ నగరాన్ని రాబోతున్నారు.
రైల్వే జోన్ యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారని చెప్పి ఇవాళ విశాఖ ప్రజలే కాదు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆనంద ఉత్సవాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్రజల యొక్క చిరకాల కోరిక అది, అంటే ఒక స్వప్నం ఈరోజు సాకారం అవుతుంది. అది మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతిలో కావడం నిజంగా మన గర్వకారణం. సార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఇది అనుకోవచ్చా? ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనడానికి అదొక కారణం కావచ్చు. బట్ ఏంటంటే మా హామీలో ఒకటి ఉంది కాబట్టి, అంటే అది కూడా ఒక స్పష్టంగా చెప్తున్నాను నేను, ఫీజిబిలిటీ గురించి అంత గ్యారంటీగా ఇవ్వాలని చెప్పలేదు. బట్ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కాబట్టి జరుగుతుంది అనేది. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఏపీ ప్రజలకు మేలు జరుగుతోందని కూటమి పార్టీల నేతలు అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ భవన నిర్మాణానికి టెండర్లు పిలవడాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నారు. త్వరలోనే ఉత్తరాంధ్ర, ఏపీ ప్రజల కళ ప్రత్యేక రైల్వే జోన్ భవన నిర్మాణంతో సాకారం అవుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.